కెమెరామెన్ సార్ రెడీ, బాబు రెడీ, బాబు స్టార్ట్ కెమెరా యాక్షన్. You're a superhero. వెల్కమ్ బ్యాక్ టు రోహిత్ క్రియేషన్స్. ఇలా మన వీడియో ఎడిటింగ్ వచ్చేసి ఫోటో ఎడిటింగ్. ఇది పొలిటికల్ ప్లస్ బర్త్డేకి యూజ్ చేసుకోవచ్చు. ఇది పొలిటికల్ వీడియో కాబట్టి సింపుల్ ఎడిటింగ్ ఎలా చేసుకోవాలో చెప్పిస్తాను. ఇది జస్ట్ పిక్సార్ట్లో ఎడిటింగ్ చేసుకోవడం. దీనికి కావాల్సిన డిస్క్రిప్షన్స్ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. ఫస్ట్ పిక్సార్ట్ ఓపెన్ చేసుకోండి. పిక్సార్ట్ ఓపెన్ చేసుకొని ఎడిట్ ఏ ఫోటో క్లిక్ చేసుకోండి. ఎడిట్ ఏ ఫోటో క్లిక్ చేసుకోగానే కొన్ని బ్యాక్గ్రౌండ్స్ ఇస్తాను. ఆ బ్యాక్గ్రౌండ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ వైట్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. దీనికి ఫోటో యాడ్ చేసుకోండి. ఫోటో ఒక లయన్ ఫోటో ఇస్తాను. లయన్ ఫోటో యాడ్ చేసుకోండి. ఈ ఫోటో క్లిక్ చేసుకోండి. ఇక్కడ క్లిప్ అండ్ రొటేషన్ ఉంటుంది. క్లిక్ చేసుకోండి. ఇది సైజ్ పెద్ద చేసుకోండి. ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫోటోని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని నెక్స్ట్ దీనికి కావాల్సింది మనం ఫోటో యాడ్ చేసుకోండి. ఈ ఫోటో యాడ్ చేసుకొని ఇక్కడ ఉంటుంది బ్లెండర్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళండి. లైటింగ్లోకి వెళ్ళి ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఫోటో లైటింగ్ అన్నా లేకపోతే స్క్రీన్ అన్నా పెట్టుకోండి. ఏదైనా రెండు ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోండి, స్క్రీన్ ఆర్ లైటింగ్ సెట్ చేసుకొని ఇప్పుడు ఎరేజ్ చేయండి. ఫోటో ఆప్షన్ ఎంత పెడతారంటే హార్డ్నెస్ ఒక 10 పెట్టుకొని ఇలా ఎరేజ్ చేసుకోండి. ఎరేజ్ చేసుకొని ఇలా ఫోటో సెట్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ మీరు ఇంకో ఫోటో యాడ్ చేసుకోండి. ఇక్కడ ఈ ఫోటో యాడ్ చేస్తున్నాను, పవన్ కళ్యాణ్ సార్కి. ఈ బీజిఎం రిమూవ్ చేయండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ఇది మళ్ళీ ఎరేజ్ చేయండి. మళ్ళీ 10% పెట్టండి. పెట్టి ఎరేజ్ చేసుకోండి. ఇలా ఎరేజ్ చేసుకొని ఈ ఫోటో ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా ఇంకా ఎరేజ్ చేసుకోండి కావాలనుకుంటే. ఇంకా లైట్ ఎరేజ్ చేసుకొని ఇలా ఎడిట్ చేసుకొని ఇక్కడ ఫోటో సెట్ అయ్యేటట్టు చూసుకోండి. ఇలా ఫోటో సెట్ చేసేయండి. ఇలా ఫోటో సెట్ చేసి కొద్దిగా స్మాల్ చేయండి. ఇలా ఫోటో సెట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ మనం కింద ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకోండి. ఈ బ్యాక్గ్రౌండ్ క్రాప్ చేసుకోండి. ఎంత కావాలంత క్రాప్ చేసుకొని ఇలా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇది ఎరేజ్ చేయండి. ఎరేజ్ ఒక 10% పెట్టుకోండి. 10% పెట్టుకొని ఇది ఎరేజ్ చేయండి. లైట్గా ఇలా ఎరేజ్ చేసుకోండి. ఇలా లైట్గా ఎరేజ్ చేసుకొని ఇది సెలెక్ట్ చేసుకొని సైజ్ చేసుకోండి. ఇది బిగ్ సైజ్ తీసుకొని ఇది ఇక్కడ ఎరేజ్ పక్క పంటి మూవ్ డౌన్ అని ఉంటుంది. డౌన్ చేసుకొని ఇలా సెట్ చేయండి ఫోటో. ఇలా సెట్ చేసుకోండి ఫోటో.
సెట్ చేసుకొని మళ్ళీ దీనికి ఒక ఆరెంజ్ బ్యాక్గ్రౌండ్ ఇస్తాను. ఆ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి, ఇది క్రాప్ చేసుకోండి. ఈ క్రాప్ చేసుకొని అట్లనే రొటేషన్ చేసుకోండి. ఇది కొద్దిగా ఇలా సెట్ చేసుకోండి. ఇది ఇలా కరెక్ట్ అడ్జస్ట్మెంట్ అయిందా చూసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని నెక్స్ట్ దీని మీద మ్యాటర్ రాయండి. టెస్ట్లోకి వెళ్ళి నేను ఒక మ్యాటర్ ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాను. ఆ మ్యాటర్ మీరు పేస్ట్ చేసేయండి డైరెక్ట్. నేను పేస్ట్ చేసేస్తున్నాను. పేస్ట్ చేసేసి ఇదే లేయర్ని మళ్ళీ డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసుకొని ఇక్కడ నేను ఎడిట్ చేస్తున్నాను. ఫస్ట్ శ్రీ కొడదల పవన్ కళ్యాణ్ గారు అని అది అలాగనే ఉంచండి. అది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తీసేయండి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అని ఉంచండి. తీసేసి ఫస్ట్ ఈ ఫాంట్ ఎడిట్ చేసుకోండి. మీ ఇష్టమైన ఫేవరెట్ ఫాంట్ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. నేను సెలెక్ట్ చేసుకుంటుంది నా ఫేవరెట్ ఫాంట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. కరెక్ట్ సెలెక్ట్ చేసుకొని కలర్ సెలెక్ట్ చేసుకోండి. కలర్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ స్ట్రాక్స్ అని ఉంటుంది, బ్లాక్ పెట్టుకోండి. బ్లాక్ పెట్టుకొని ఫుల్ పెట్టేసాను నేను. మీరు ఎంత పెట్టుకుంటారో సెలెక్ట్ చేసుకొని మీ ఇష్టం అది. నెక్స్ట్ ఈ బ్లర్ ఉంది కదా, ఈ బ్లర్ మొత్తం తీసేసి కెపాసిటీ ఫుల్ పెట్టేసి ఈ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. కరెక్ట్ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ ఫాంట్ ఎడిట్ చేసుకోండి. ఈ ఫాంట్ నేను ఏం చేస్తానంటే ఇది కాపీ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఇది కాపీ చేసుకొని ఇది తెలుగు టు ఇంగ్లీష్ నేను డైరెక్ట్ ఎడిట్ చేస్తా. ఇలా డైరెక్ట్ ఎడిట్ చేసి మనకి ఇది మళ్ళీ తెలుగు ఫాంట్ యూజ్ చేస్తున్నాను. అంతే. ఈ ఫాంట్ ఏం చేయాలంటే ఇప్పుడు మీరు ఎడిట్ చేసుకోండి. నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా స్మాల్ చేయండి. ఇది ఫాంట్ స్మాల్ చేసి ఇక్కడ కరెక్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇది కూడా కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఇది ఎల్లో పెట్టేసి రెడ్ పెడుతున్నాను. మళ్ళీ ఇది బ్యాక్గ్రౌండ్ దీనికి కూడా ఇచ్చండి. మళ్ళీ షాడో ఇచ్చండి. షాడో ఇచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ దీనికి కావాల్సింది మనకి కొన్ని బ్యాక్గ్రౌండ్స్ ఇస్తాను. ఆ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. రిబ్బన్స్ ఇస్తాను, రిబ్బన్స్ సెట్ చేసుకోండి. ఈ రిబ్బన్ ఇట్లా రొటేషన్ చేసుకోండి. రొటేషన్ చేసుకొని ఇటు మూలకు సెట్ చేసుకోండి. మళ్ళీ డూప్లికేట్ చేసుకోండి. మళ్ళీ డూప్లికేట్ చేసుకొని యాసిడిటీ ఇలా ఎడిట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకోండి. మళ్ళీ డూప్లికేట్ చేసుకొని సేమ్ ఇక్కడ సైడ్ సెట్ చేసుకోండి. అలాగే మళ్ళీ డూప్లికేట్ చేసుకొని ఇది రొటేషన్ చేసుకొని ఇలా సెట్ చేసుకోండి. ఇంకొకటి ఇలా సెట్ చేసుకొని నెక్స్ట్ ఇంకొకటి మీరు యాడ్ చేసుకోవాల్సింది హ్యాపీ బర్త్డే అని నేను ఒక టెస్ట్ ఇస్తాను. టెస్ట్ యాడ్ చేసుకోండి. హ్యాపీ బర్త్డే అని ఉంటుంది. నేను హ్యాపీ బర్త్డే యాడ్ చేస్తున్నాను.
ఇది పొలిటికల్కి యూజ్ చేసుకోవచ్చు, ప్లస్ బర్త్డే వీడియో కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి కరెక్ట్. ఇలా కరెక్ట్ అడ్జస్ట్మెంట్ అయిందా లేదా చూసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేశాను. ఇలా అడ్జస్ట్మెంట్ చేసి టిక్ మార్క్ తీసుకోండి. టిక్ మార్క్ ఇచ్చుకొని నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. దీనికి బార్డర్ ఇచ్చేయండి. బార్డర్ ఒక 1-2% ఇచ్చండి. కలర్ వేరేది ఇవ్వండి, వైట్ కాకుండా. దీనికి అట్రాక్షన్ కలర్ ఏది ఉంటుందో ఆ కలర్ ఇచ్చేయండి. నేను బ్లూ ఇస్తున్నాను. బ్లూ అన్నా, రెడ్ అన్నా, ఎల్లో అయినా, ఆరెంజ్ అయినా ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేను రెడ్ ఇచ్చేస్తున్నాను. రెడ్ ఇచ్చేసి ఒక బార్డర్ 1-2% పెట్టుకోండి, ఎక్కువ పెట్టుకోకండి. ఓకే చేయండి. నెక్స్ట్ ఇక్కడ సేవ్ బటన్ ఉంటుంది, ఇక్కడ సేవ్ చేసుకోండి. సేవ్ అయిపోతుంది ఆటోమేటిక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రోహిత్ క్రియేషన్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటిది